చదువుకున్నాడు కూడా అట్లా మాట్లాడాడు. అంత వల్గర్ లాంగ్వేజే. పైసలతోని ఏం చేస్తున్నారు? ఇన్ని తీసుకుపోయి కుప్పలు వాళ్ళ వెనకాల వేసుకున్నారు. మరి లాస్ అయిన వాళ్ళ పరిస్థితులు ఏంది ఒకసారి ఆలోచించారు ఎవరైనా? క్రేజీ బాయ్ నరేందర్ ఒక్కడే గలీజ్ గా వల్గర్ స్లాంగ్ యూజ్ చేసి మిమ్మల్ని తిట్టిండు. ఇంత గలీజ్ గా అంటే అంత గలీజ్ గా తిట్టిండు. లాస్ట్ కి మా మమ్మీని కూడా తిట్టిండు. అమ్మని తిడతావరా నువ్వు అంటే జనాలు నీ దృష్టిలో. స్టార్టింగ్ ఎంత పెద్ద మాట అన్నాడు అంటే వీనికి 2000 ఫాలోవర్స్ నన్ను ఏం కలేడు అనేసి గలీజ్ గా ఎట్లా పడితే అట్లా తిట్టేసింది నన్ను. ఇక తప్పుని వీలైతే ఒప్పుకోండి, లేకపోతే మూసుకొని కూర్చోండి అంత తప్ప ఫ్యామిలీకి ఇన్వాల్వ్ అయ్యి ఫ్యామిలీ మెంబర్స్ ని తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అసలు? ఐపీఎల్ ఒక మ్యాచ్ స్టార్ట్ అయింది కదా, మ్యాచ్ గురించి. సో ఈ టీం గెలుస్తుంది, ఆ టీం గెలుస్తుంది, వాళ్ళ కరెక్ట్ స్కోర్స్ కొడితే నేను ఇంత మీకు ఇస్తా, గివ్ అవే ఇస్తా అనేసి ఒక 20,000 ఇస్తా, నీకు 18,000 ఇస్తా, 30,000 ఇస్తా అనేసి వాళ్ళని బిస్కెట్ వేసి. ఈ తొక్కలో గివ్ అవేలు ఎవరికి కావాలి? ఆడ ఇచ్చేది లేదు, గివ్ అవేలు ఇస్తున్నాను మరి ఎందుకు చెప్పుడు? ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. రేపు ముంబై మీద గివ్ అవే ప్రైజ్ వచ్చేసి 18,000. నా అకౌంట్ ఫాలో అయ్యాలి, తర్వాత వీడియో కామెంట్ చేయాలి, తర్వాత ఈ వీడియో షేర్ చేయాలి. నువ్వు మొత్తం తెలుసుకొని మొత్తం నీకు ఎంత రావాలో అంత చూసుకొని జనాలకు కొంచెం మాత్రమే చెప్పేసి వాళ్ళని బిస్కెట్ చేస్తే బాగుంటుందా? క్రేజీ బాయ్ ఇంక బలుపు వీడి ఏంటంటే ఎవ్వడు నన్ను టచ్ చేయలేడు, నేను తోపు తురుంకాన్ని, నన్ను టచ్ చేసే మొగాడు ఇంకా లేడు అన్నట్టు బలుపు వింది నిజంగా. ఎవరి వల్ల? క్రేజీ బాయ్ నరేంద్ర వల్ల చాలా మంది. ఇట్స్ మీ పవర్ ఉడక వీని చూసి వాడు ఉడక సేమ్ అదే పని చేసింది. తోడు దొంగలండి వీళ్ళు. 6 నెలలు అవుతుంది చిన్న ప్రమోషన్ అవి కూడా చేసుకుని బతుకోద్దారా? నేను జనాలకి ₹1 లాభం రాదు, మొత్తం వీళ్ళ పొట్టలకి వీళ్ళ బ్యాంకులు నింపుకోవడానికే మొత్తం స్కామే. నేను ఇంట్లో కూర్చొని డైలీ 10,000 నుంచి 20,000 దాకా మనీ సంపాదించుకుంటున్నా. ఒకవేళ నేను చెప్పేది ఫేక్ అయితే నా అకౌంట్ ఇప్పుడు అన్ఫాలో కొట్టండి, రిపోర్ట్ కొట్టండి. 1,00,000 కాయిన్లు అయితే 10,000 5,000 వస్తాయంట. 1,00,000 కాయిన్లు అయ్యే వరకు ఎన్ని రోజులు చూడాలి, ఎంతసేపు చూడాలి? ఒక్క వీడియోని చూస్తే ఎన్ని కాయిన్లు వస్తాయి? ఒక వీడియో చూస్తే రావు, గంటలకు. ఒక అతను చెప్పిండు వీడియోస్ తీస్తే ఫేమస్ అయిపోతారు, వైరల్ అయిపోతారు. ఎందుకు? అరే వీడు చూడరా ఎట్లా ఎగిరేస్తున్న పైసలు, మనం కూడా అట్లా ఎగిరేయాలి. మీరు తిట్టుకు వాడు హీరో డిలీట్ చేసుకొని మూసుకొని వెళ్ళిపోవాలన్నట్టు వాళ్ళకి అందరికి ముందే ప్రిపేర్ చేసిండు. ఇక వాళ్ళ మంది చాలా మంది వచ్చి నాకు కామెంట్లో ఎట్లా తిట్టిరు అంటే, నా 2,000 మంది ఫాలోవర్సే 4 లక్షల మంది ఉన్న ఐడిని బిస్కెట్ చేసింది. హలో నరేందర్ బ్రో, నేను సౌమ్య. చెప్పండి సిస్టర్. లైవ్ లో ఉన్నా నేను. ఏంది మీ పంచాయతీ ఏంది? అప్పుడు బెట్టింగ్ యాప్ల కాడ ఓ పంచాయతీ నడిచింది, అప్పుడు కాల్ చేసిన. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మీరు ఇంకో పంచాయతీ నడుస్తుంది. పంచాయతీలో మస్తు నడుస్తుంది. మీకు కావాల్సింది పంచాయతీ, కావాల్సింది పంచాయతీ. మీకు కావాల్సిన డబ్బులు అంతేనా? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. ప్రజెంట్ ఒక యాప్లు ప్రమోట్ చేస్తున్నారు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు. మీకు దానివల్ల చాలా అమౌంట్ వస్తుంది, మీరు వీడియోలు చూస్తే చాలు, లేకపోతే మీరు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని వేరే వాళ్ళకి రిఫర్ చేస్తే చాలు అని ఇట్లా చాలా చెప్తున్నారు. వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు, కానీ పక్కన వాళ్ళు లాస్ అవుతున్నారా లేకపోతే ప్రాఫిట్ పొందుతున్నారా ఇదంతా వాళ్ళకి అవసరం లేదు. జస్ట్ ప్రమోషన్ చేసినామా డబ్బులు వచ్చినాయా ఇది మాత్రమే వాళ్ళకి కావాలి. సో ఇంతకుముందు ప్రీవియస్గా బెట్టింగ్ యాప్లని స్టాప్ చేయండి అంటూ మనం కొన్ని వీడియోలు చేసినాం. సరే బెట్టింగ్ యాప్లు అయితే ఆగినాయేమో, కానీ దాని తర్వాత మళ్ళీ అట్లనే లాస్ అయ్యే విధంగా ఇంకా కొన్ని యాప్లు వచ్చినాయి. దీంట్లో మనీ వల్ల లాస్ అవుతున్నారా అంటే మరి ఇప్పుడు ఈరోజు మన ముందు ఒక పర్సన్ ఉన్నారు, వాళ్ళు ఎలా లాస్ అవుతున్నారు, ఎందుకు తను ఫైర్ అవుతూ వాళ్ళపైన కొన్ని వీడియోలు చేయాల్సి వచ్చింది. ఆ వీడియోలు చేసినప్పుడు క్రేజీ బాయ్ నరేందర్ వాళ్ళ మదర్ని కూడా తిట్టడం జరిగింది. అసలు ఎందుకు ఇంత దారుణంగా తయారవుతున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్? అమ్మాయిలు అంతకే ఉన్నారు, అబ్బాయిలు అంతకే ఉన్నారు. సురేష్ మనతో మాట్లాడడానికి నాని ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి. నమస్తే. క్రేజీ బాయ్ నరేందర్ మీద మీరు వీడియోలు చేసిరు, ఎందుకు తన పైన వీడియోలు చేసిరు? తను ఎందుకు మీ మదర్ని తిట్టిండు? యాక్చువల్లీ స్టార్టింగ్ ఎక్కడొచ్చిందంటే నార్మల్గా నేను
అతను ఒక యాప్ని ప్రమోట్ చేసిండు, అచీవర్ జోన్ అనేసి ఒక యాప్ని ప్రమోట్ చేసిండు. ఓకే. ఆ ప్రమోట్ చేసిన విధానం ఏముందంటే 500 డిపాజిట్ చేసుకోండి, దాంట్లో మీకు కొంత అమౌంట్ రిఫరల్ కింద కొంత అమౌంట్ మీకు వచ్చేస్తుంది, రిఫరల్ చేస్తే ఇంకా చాలా అమౌంట్ వస్తుంది, రిఫర్ చేస్తే 250 రూపీస్ 240 రూపీస్ వస్తుంది అనేసి చెప్పిండు. సో చాలా మంది ఏమైందంటే ఇంతకుముందు కూడా మనం బెట్టింగ్ మీద అవేర్నెస్ వీడియోస్ చేసినాం, నా ఛానల్లో కావాలంటే కింద చూసుకోండి. సామాన్యంగా నా కంటెంట్ ఇది కాదు, నేను నార్మల్గా యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు, నేను మంచి ఏదో నార్మల్గా నాకు తోచిన వీడియోస్ నేను చేసుకుంటూ ఉంటుంటా. అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే ఇలాంటి మోసాలు ఇలాంటివి చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే జనాలకి కనీస అవగాహన ఉండాలి. ఆ అవగాహన కోల్పోయినప్పుడు వాళ్ళు ఏమవుతారంటే డబ్బులు లాస్ అవుతారు. డబ్బులు లాస్ అయిన జనాలు నార్మల్గా ఈ ఇన్స్టాగ్రామ్ని ఎక్కువగా ఎవరు యూజ్ చేస్తారు? మిడిల్ ఏజ్ వాళ్ళే. ఓకే. మిడిల్ ఏజ్ వాళ్ళకి తెలియదు, అవగాహన లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు పెట్టేస్తారు, దాన్ని వచ్చి వాళ్ళ మమ్మీదో డాడీదో అకౌంట్లోకి ఎంచి కొట్టేస్తారు, అమౌంట్ పెట్టేస్తారు, లాస్ అయిపోతుంది. ఇక లాస్ అయిపోయింది కానీ సప్లై చేయకుండా ఉంటారు. ఎవరు వాళ్ళని నిలదీసి ఎవరు అడగారు, వాళ్ళకు దాని మీద అవగాహన ఉంటే వాళ్ళు డబ్బులు పెట్టారు. సో ఇప్పుడు ఏమని చెప్పింది అతను, చాలా మందికి మీ ఫ్రెండ్స్కి రిఫరల్ చేయండి, మీరు ఒక రోజుకి 2-3 వేలు సంపాదించుకోవచ్చు అని చెప్పిండు. చూసినా నేను కూడా వీడియోని. నేను చేసిన వీడియోలో చాలా మంది నా కింద కామెంట్ చేసిరు, 2-3 వేలు ఎవరు సంపాదించుకోలేరు, వాళ్ళు డిపాజిట్లు కోల్పోయారు. నేను చెప్పిన నేను యాప్ని వాడలేదు, నేను అందులో డిపాజిట్ చేయలేదు, నాకు తెలియదు, అయినా నేను చెప్పిన అదే విధంగా జరిగింది. వాళ్ళ డిపాజిట్లు కోల్పోయారు. వాళ్ళు అందులో డిపాజిట్ చేయాలా అమౌంట్? 500 డిపాజిట్ చేయాలి. 500 డిపాజిట్ చేసి వేరే వాళ్ళకి. యాక్చువల్లీ అదొక కోర్స్, ఇది ఒక కొత్త టెక్నిక్ ప్రమోటింగ్ చేయడానికి. ఓకే. అలా మీరు ఒక 500 డిపాజిట్ చేయండి, మీకు 240 రూపాయలు వస్తాయి, మీరు రిఫరల్ చేసి అట్లా మీరు మీ ఫ్రెండ్స్ ఒక 10 మంది చేస్తే ఇంత అమౌంట్, ఒక 20 మందిని చేస్తే ఇంత అమౌంట్, ఒక 30 మందిని చేస్తే ఇంత అమౌంట్. సామాన్యులు పౌరులు వాళ్ళకి ఎవరన్నా వాళ్ళ మాటలు చెప్పి ఎవరన్నా డిపాజిట్ ఇట్లా చేసుకుంటారా, రిఫరల్ చేస్తారా? అంటే తక్కువ అమౌంట్ కదా అని చెప్పి అట్రాక్ట్ అవుతారు కూడా. తక్కువ అమౌంటే కదా, కట్టుకుంటూ వస్తాయి కదా రిటర్న్ అనేసి చాలా మంది పెట్టారు, చాలా మంది లాస్ అయ్యారు. నాకు స్క్రీన్ షాట్ కూడా పంపించారు. 1000 మంది పైగా ఉన్నారు నాకు పంపించిన వాళ్ళు, చాలా మంది మోసపోయారు. ఎవరి వల్ల? క్రేజీ బాయ్ నరేంద్ర వల్ల చాలా మంది మోసపోయారు. సేమ్ యాప్ని ఇతను చేసిండో లేదో, ఇట్స్ మీ పవర్ ఉడక వీని చూసి వాడు ఉడక సేమ్ అదే పని చేసింది. వీ తోడు దొంగలు అండి వీళ్ళు, నేను చెప్తున్నా కదా, తోడు దొంగలు అంటే తోడు దొంగలు. జనాలకి ₹1 లాభం రాదు, మొత్తం వీళ్ళ పొట్టలకి వీళ్ళ బ్యాంకులు నింపుకోవడానికే మొత్తం స్కామే. మొత్తం వీళ్ళ పిల్లల్ని ఎట్లా అట్రాక్ట్ చేస్తారు అంటే డబ్బులు చూపించుకుంటా, వాళ్ళ లైఫ్ స్టైల్ చూపించుకుంటా, వాళ్ళ కార్లు చూపించుకుంటా, వాళ్ళ లగ్జరీ లైఫ్ని చూపించుకుంటా ఎట్లా మోసం చేయాలో అట్లా మోసం చేస్తారు. ఇప్పుడు ఇంకొక అమ్మాయి మీరు చేశారు, ఆ అమ్మాయి కూడా సేమా? ఆ అమ్మాయి రూటర్ యాప్ అనేసి ఒక యాప్ పెట్టింది. ఉదిరాజ్ ప్లస్ ఇంకా ఆ అమ్మాయి కూడా చూసినాడు ఒక అమ్మాయి. వాళ్ళిద్దరు ఈ రూటర్ యాప్ని ప్రమోట్ చేసిరు, చేసుకున్నాం. అదేంటంటే దాని పర్పస్ ఏంటంటే ఒక యాప్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయాలి, దాంట్లో వీడియోస్ చూసుకుంటూ ఉంటే కొన్ని కాయిన్స్ అనేది ఎర్న్ అవుతాయి, ఆ కాయిన్స్ వలన వాళ్ళకి డబ్బులు వస్తాయి, డిపాజిట్ మన బ్యాంకులకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పింది ఆ అమ్మాయి. రావా అట్లా కూడా? ఎన్ని వీడియోలు చేస్తే ఎంత అమౌంట్ రావాలి? 1,00,000 కాయిన్లు అయితే 10,000 5,000 వస్తాయంట. ఓకే. 1,00,000 కాయిన్లు అయ్యే వరకు ఎన్ని రోజులు చూడాలి, ఎంతసేపు చూడాలి? ఒక్క వీడియోని చూస్తే ఎన్ని కాయిన్లు వస్తాయి? 1,00,000 నార్మల్గా ఒక్క వీడియో చూస్తే రావు, గంటలకు. ఒక అతను చెప్పిండు, రోజు మొత్తం చూసినా నాకు ఒక కాయిన్ ఉడక రాలేదని చెప్పిండు. స్క్రీన్ షాట్ ఉంది నా దగ్గర, పంపిస్తా. టైం మొత్తం వేస్ట్. ఈమె నమ్ముకొని నార్మల్గా చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ మమ్మీ డాడీ ఫోన్లు తీసుకొని వాళ్ళు ఎంతమంది టైం వేస్ట్ చేసుకోవచ్చు. ఇది అసలు మ్యాటరే కాదు. సరే నీ ఇష్టం అమ్మని ఏదో చేసుకున్నావు వదిలేసాయి. నువ్వు డబ్బులు పరుచుకొని నీ దగ్గర డబ్బులు పరుచుకొని నువ్వు చేసినావు, అది తప్పు. ఆ డబ్బుల కోసం అన్న పిల్లలు ఆశపడతారు. ఆ 2 వీడియోలో డబ్బులు పెట్టి తీసినావు కదా, అది 2 వీడియోలు డిలీట్ చేసి కొత్త రకంగా నువ్వు ఎట్లనే చేసుకున్నావు. నార్మల్గా మీరు మాట్లాడిన మొత్తం అర్ధగంట సేపు మాట్లాడిన అమ్మాయితో అర్ధగంట సేపు నేను చార్జ్ చేసిన, నేను చేసింది తప్పు కాదు, నా వల్ల ఎవరు రూపాయలు లాస్ కాలేదు, నేను తీయను అని చెప్పింది. ఇప్పుడు ఆమె వల్ల లాస్ అయినామని చెప్పిన వాళ్ళు ఉన్నారా మీ దగ్గర? లాస్ అంటే ఇక్కడ ఏంది, అమౌంట్ ఒక్కటే లాస్ కాదు, మెంటల్ గా లాస్ అయిపోయారు. ఓకే. ఇప్పుడు ఒక అమ్మ నార్మల్గా ప్లేట్లో అన్నం పెట్టుకొని తీసుకొస్తాయి పిల్లగాడి దగ్గరికి, ఆడ అన్నం తినడం మీద కానీ ఇప్పుడైతే మొత్తం సోషల్ మీడియా మీదనే ఆధారపడ్డారు. ఇన్స్టాగ్రామ్ లేని పిల్లలు ఎవడన్నా అన్నం తింటలేరు. మరి ఇక ఆమె చెప్పిన మాటలకి అరే చూస్తే టైంపాస్ చేస్తే మాకు డబ్బులు వస్తాయి, కానీ అట్లా ఎంతమంది టైంపాస్ చేసి ఉంటారు, ఎంతమంది మెంటల్గా బాధపడి ఉంటారు. అమ్మాయికి మంచిగా చెప్పిన, లాస్ట్కి సాయంత్రం ఏమో అట్లా తీసేసినట్టు ఉంది నాకు తెలిసి. ఓకే. మరి ఇప్పుడు మీరు సరే ఈమె అన్నారు ప్లస్ వంశీని అన్నారు, ఇట్స్ మీ పవర్ని, వీళ్ళిద్దరు కూడా మిమ్మల్ని రియాక్ట్ ఎక్కువ అవ్వలేదు, మిమ్మల్ని ఏం తిట్టలేదు,
వీళ్ళిద్దరు రూటర్ యాప్ ను ప్రమోట్ చేసింది. ఇట్స్ మీ పవర్, క్రేజీ బాయ్ నరేంద్ర, వీళ్ళిద్దరు వేరేది అచువర్ జోన్ అనేసి అది వేరే యాప్. అవును, అది లాస్ అయ్యేది అది. ఓకే, వాళ్ళిద్దరు చేసేది లాస్ అయ్యేవి, వీళ్ళు చేసేది జస్ట్ వీడియోలు చూస్తే ఎర్న్ అవుతాయి, పాయింట్స్ ఎర్న్ అవుతాయి. బట్ అది ఎప్పటికీ కావో, దానివల్ల చేసుకోలేదు. ఏది లేదు, ఏం జనాలకి ఉపయోగపడేవి చెయ్యండి దయచేసి. ఇప్పటి నుంచి అయినా జనాలకి ఉపయోగపడేది చెయ్యండి. ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ అన్న ఎవరైనా కష్టపడేది పైసల కోసమే. పైసలు తీసుకోండి, వద్దంటలేను, కానీ మీ కడుపు నింపుకోవడం కోసం ఒకటి కడుపు కొట్టొద్దని చెప్తున్నాను నేను. ఓకే, వాళ్ళు కూడా కొంతమంది ఇప్పుడు టైం ఎవరికైనా కూడా ఇంపార్టెంట్. మీరు చెప్పిన దాన్ని పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారు, చదువు పక్కన పెట్టి, లేకపోతే వాళ్ళ మమ్మీకి హెల్త్ వాళ్ళకపోయినా వాళ్ళ మమ్మీని అట్లనే వదిలేసి మెడిసిన్ తీసుకురా అంటే వెళ్ళకుండా, ఇట్లాంటివి ఎన్ని పనులు ఆపుకొని మరి పైసల కోసం ఆ వీడియోలు చూసి ఉంటారు. వాళ్ళ టైం ఎంత వేస్ట్ చేసుకొని ఉంటారు, మెంటల్గా ఎంత డిస్టర్బ్ అయి ఉంటారు, ఫోన్కి అడిక్ట్ అయిపోయి ఉంటారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇట్లా తయారవుతున్నారు. ఇన్ఫ్లుయెన్సర్లు మీరు కూడా డబ్బు ఇస్తున్నారు కదా అని చెప్పేసి ఏది పడుతుంది ప్రమోట్ చేయడం ఆపండి. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటారంటే ఇక ప్రమోషన్లు చేసుకోవడం తప్పు కాదు. చాలా రకమైన ప్రమోషన్స్ ఉన్నాయి. వీళ్ళు ఇంకా ఫేమ్ అయ్యారు. ఫేమ్ కావడంలో పరిస్థితి ఏంది? సపోజ్ ఇప్పుడు నేను చాలా దగ్గర 2 సంవత్సరాల నుండి నేను యూట్యూబ్లో వీడియో తీస్తున్నా, దానికి వ్యూస్ ఉడకలేవు. 50, 100, 150, 200 వ్యూస్. 2 సంవత్సరాల నుండి యూట్యూబ్ నమ్ముకున్నా, నాకేం లాభం ఉంది? ఇలాంటి వాళ్ళు ఖాళీ పైసలు ఎగిరేసుకుంటా వీడియోస్ తీస్తే ఫేమస్ అయిపోతారు, వైరల్ అయిపోతారు. ఎందుకు? అరే వీడు చూడరా ఎట్లా ఎగిరేస్తున్న పైసలు, మనం కూడా అట్లా ఎగిరేయాలి. ఫస్ట్ ఇట్స్ మీ పవర్ బెట్టింగ్ యాప్లు చేసినప్పుడు నేను ఒక మాట అన్నుండే, మీరు ఎందుకు ఇవన్నీ ప్రమోట్ చేస్తున్నారు, అవే పైసలు ఇట్లా రోడ్డు మీద ఎగిరేసే కంటే పోయి బీదోళ్ళకి వంచినా, ఏం లేని వాళ్ళకి వంచినా బాగుంటది కదా అని అప్పుడు ఒకసారి మాట్లాడినాం. వీళ్ళు తర్వాత పంచలేదని కాదు, ఇప్పుడు కొంతమందికి వంచుతున్నాడు, ఇట్స్ మీ పవర్ వంచుతున్నాడు. ఆయన ఒక్కడు వంచుతున్నాడు కానీ మరి మిగతా వాళ్ళందరూ పైసలతోని ఏం చేస్తున్నారు? ఇన్ని తీసుకుపోయి కుప్పలు వాళ్ళ వెనకాల వేసుకున్నారు. మరి లాస్ అయిన వాళ్ళ పరిస్థితులు ఏంటి ఒకసారి ఆలోచించారు ఎవరైనా? అది ఎవరికి అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఆ టాపిక్ పక్కన పెడదాం. మరి వీళ్ళందరి మీద మీరు మాట్లాడారు, మరి క్రేజీ బాయ్ నరేందర్ ఒక్కడే గలీజ్గా వల్గర్ స్లాంగ్ యూజ్ చేసి మిమ్మల్ని తిట్టిండు. ఆ చాట్లు మీరు పోస్ట్ చేస్తూ మాట్లాడారు. అవును, ఎందుకు తిట్టిండు అసలు? ఎందుకు తిట్టిండు అంటే అతనికి ఏది లేదు. ఇప్పుడు నేను ఒక వీడియో తీసిన, ఆ వీడియో జనాలకు నచ్చింది. జనాలకు ఎందుకు నచ్చింది? దాంట్లో నిజం ఉంది కాబట్టి నచ్చింది, నిజాయితీ ఉంది, నిజం ఉంది కాబట్టి వాళ్ళు నమ్మిరు. ఇంకొకటి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు లాస్ అయ్యారు. వాళ్ళు లాస్ అయినందుకు వాళ్ళు ఈ లాస్ అయిన దాని గురించి ఇంకొంచెం ఈ వీడియో పోవాలన్నట్టు వాళ్ళు ఇంకెక్కువ లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం ఎక్కువ చేసేసారు. కొంచెం రీచ్ పోయింది. స్టార్టింగ్ ఎంత పెద్ద మాట అన్నాడు అంటే, వీనికున్న 2000 ఫాలోవర్స్ నన్ను ఏం కలేడు అనేసి గలీజ్గా ఎట్లా పడితే అట్లా తిట్టేసింది నన్ను. ఇక ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి నా దగ్గర, నేను డిస్ప్లే చేస్తాను చూడండి. ఎంత గలీజ్గా అంటే అంత గలీజ్గా తిట్టిండు. లాస్ట్కి మా మమ్మీని కూడా తిట్టిండు. నేను ఓకే పట్టుకున్నా, సరే చూద్దాము. కాదు, తిడితే వాళ్ళు చేసిన తప్పుని వీలైతే ఒప్పుకోండి, లేకపోతే మూసుకొని కూర్చోండి, అంత తప్ప ఫ్యామిలీకి ఇన్వాల్వ్ అయ్యి ఫ్యామిలీ మెంబర్స్ ని తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అసలు? నేను అప్పటికి ఇంక్లూడింగ్ చేయలే వాళ్ళకి తిట్టాను, ఎవరిని తిట్టా నేను నార్మల్ గా నా నోట్లకించి బూతులు రావు సామాన్యంగా. చాలా కూల్గా ఉంటా, ఎంత కూల్గా ఉంటానో అంత ఫైర్ అయితే నేను. ఇతని విషయంలో ఏమైనా ఇతను మా మమ్మీని తీసిండు. వీళ్ళ ఆల్రెడీ వీడు చెప్పిండిగా దాంట్లోకి వెళ్ళేసి ఇక మొత్తం ఎట్లా పడితే అట్లా వేసుకోండి, మీరు తిట్టుకు ఆ డీరో డిలీట్ చేసుకొని మూసుకొని వెళ్ళిపోవాలన్నట్టు వాళ్ళకి అందరికి ముందే ప్రిపేర్ చేసిండు. ఇక వాళ్ళ మంది చాలా మంది వచ్చి నాకు కాకపోతే ఎట్లా తిట్టిరు అంటే, నా ఫ్యామిలీ నుంచి నాకు మెసేజ్లు వచ్చినాయి, ఫోన్లు వచ్చినాయి, అంత గలీజ్గా తిడుతురు, నువ్వు ఎందుకు రా వీడియోలు చేయడం వాళ్ళ గురించి, నువ్వు ఆపేసేయి అంటే ఈ విధంగా చేస్తే నేను మాట్లాడడం నా గొంతు మూయొచ్చు అనేసి వాళ్ళ ప్లాన్. అది మీ గొంతు మోపియాలని నేనన్నా ఏడికైతే ఆడికి అయ్యింది, నా దాంట్లో తప్పు లేదు, వాళ్ళ దాంట్లో 100% తప్పు ఉంది. నేను ఏదైతే అదైతే చూసుకుంటా, మీరు ఎవ్వరు ఇంక్లూడింగ్ కాకండి అని చెప్పేసి వాళ్ళందరికీ మాటలు పక్కకు పెట్టి నేను పోరాడిన. 3 days పోరాడినా నేను వాని గురించి. ఇప్పుడు ఏమంటుండు ఫైనల్గా ఏం అంటలేదు నేను, మందిని ముంచి సంపాదించుకోకండి. ఆయన ఏమంటాడు మరి? అతను ఏమంటలేడు, అయిపోయింది, తప్పులు ఉన్నాయి, ఇప్పుడు ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర, నాకు సపోర్టింగ్ ఉంది, అన్ని చూపించిన, మూసుకొని కూర్చున్నాడు, బ్లాక్ చేసేసి నన్ను. నా 2000 మంది ఫాలోవర్సే 4 లక్షల మంది ఉన్న ఐడిని బిస్కెట్ చేసింది. 4 లక్షల ఫాలోవర్ ఉన్న ఐడి పోయింది. ఎప్పుడైనది పోవడానికి దగ్గరలో ఉంది. నేనైతే కొట్టి చూసిన, 2-3 కొట్టి చూపించలేదు. సెకండ్గా బ్యాకప్ కింద ఒక 2 అకౌంట్లు ఓపెన్ చేసుకొని పెట్టుకుంటున్నాను. అది ఇప్పుడు మళ్ళీ జనాలకి ఏం ఏరేస్తుంది తెలుసా,
ఈ ఐపీఎల్ ఒక మ్యాచ్ స్టార్ట్ అయింది కదా, మ్యాచ్ గురించి. సో ఈ టీం గెలుస్తుంది, ఆ టీం గెలుస్తుంది, వాళ్ళ కరెక్ట్ స్కోర్స్ కొడితే నేను ఇంత మీకు ఇస్తా, గివ్ అవే ఇస్తా అనేసి ఒక 20,000 ఇస్తా, నీకు 18,000 ఇస్తా, 30,000 ఇస్తా అనేసి వాళ్ళని బిస్కెట్ వేసి. ఈ తొక్కలో గివ్ అవేలు ఎవరికి కావాలి? గివ్ అవేలు ఎందుకంటే ఆశ ఆడ ఇచ్చేది లేదు, మంచుతున్నారు కదా వాళ్ళే గివ్ అవేలు ఇస్తున్నాను, మరి ఎందుకు చెప్పుడు? ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. ఆల్రెడీ చాలా మంది నాకు చెప్పారు, వాళ్ళు చెప్తారు ఏదన్నా. ఇప్పుడు మెచ్యూరిటీ లేని పిల్లలు ఏం చేస్తారు, పైసల కోసము. అరే నాదేం పోయింది, ఒక కామెంట్ పెడతా, ఒక షేర్ చేస్తా, 10 మందికి షేర్ చేస్తా, నాకు డబ్బులు వస్తే 18,000 వస్తాయి. రాకపోతే ఒక కామెంట్ వేస్ట్ అవుతుంది, నాకు ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు వేస్ట్ అవుతుంది. ఆ 10 నిమిషాలు 5 నిమిషాలు వాడిని కేటాయించిన చాలా మంది ఇప్పుడు వాడిని ఒక చెత్త నా కొడుకుగా ఇప్పుడు ఇంత పెద్ద స్టేజ్కి తీసుకెళ్ళారని. నేను అందుకే జనాలకి ఏం చెప్తా అంటే, ఒకసారి వాళ్ళని నమ్మి మీరు పైసలు ఇన్వెస్ట్ చేసి లాస్ అయ్యారు, మళ్ళీ కూడా వాళ్ళనే నమ్మి మళ్ళీ లాస్ అయ్యి మేము లాస్ అయినాం అని చెప్పి చేతులు కాళ్ళకి ఆకలి పట్టుకుంటే ఏం లాభం? వ్యూవర్స్ కూడా ఎట్లా అంటే వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు, అట్లనే ఫాలోలు కొడుతున్నారు, అవే మెసేజ్లు చేస్తున్నారు, వాళ్ళ అకౌంట్ పుష్లు అవుతున్నాయి. మరి ఒక బ్యాకప్ అకౌంట్ ఒకటి స్టార్ట్ చేసిండు క్రేజీ బాయ్ నరేంద్ర అనేసి. నార్మల్గా చెక్ చేసిన నేను, 8K మెంబర్స్ ఏమున్నారు. నిన్న 8K ఫాలోవర్స్ ఉన్నారు. నేను మళ్ళా వాడు పెట్టిన వీడియోకి నేను మళ్ళా రిటర్న్గా మళ్ళీ ఒక వీడియో చేసి పెట్టిన. వాడు చేసిన వీడియోకి, ఆ ఐపీఎల్ వీడియోకి, ఆ వీడియో కూడా తీసుకొని చేస్తే వాడు స్టోరీ డిలీట్ చేసిండు. వాడు స్టోరీ ఎందుకు డిలీట్ చేసుకున్నావు, అన్నాక నిజాయితీ ఉంటే, నిజం ఉంటే. ఐపీఎల్ బెట్టింగ్లు ఇవి చెయ్యొద్దు అని చెప్పారు కదా ఆల్రెడీ. ఏవైనా సరే బెట్టింగ్ ఈజ్ ఇల్లీగల్ అని చెప్తున్నాం కదా, మళ్ళీ ఎందుకు ఇట్లా ప్రమోట్ చేస్తున్నాను? నేను ఒకటి ఏది చూసాను, నేను మీరు చెప్పిన తర్వాత మన స్టోరీ ఓపెన్ చేసి చూసిన, ఏదో ఒకటి పెట్టాడు స్టోరీ మీ మీదనే, నన్ను గెలికినావు కదరా మళ్ళీ నేను సైలెంట్గా ఉంటే అని పెట్టిండు. మీరు పెట్టింది కదా ఇది? నేను పెట్టినది. మీ మీద రిటర్న్ కౌంటర్ వేసిండు ఆయన. నేను ఆయనకి పెట్టినది. మీరు పెట్టిరా? నేను పెట్టిన ఆయనకి. ఓకే. యాక్చువల్లీ చాలా గెలికి ఎట్లా పడితే అట్లా తిట్టినాను. ఒక దాదాపు 2 సార్లు పెట్టినాను ఆ స్టోరీలో, ఒక్కొక్క 3-4 వీడియోలు. మొన్న అయితే ఎర్లీ మార్నింగే పెట్టింది ఇక తిట్టుకుంటా, బొమ్మడిది అది ఇది వేసుకున్నారా నా ఫాలోవర్స్, వచ్చిరారా వేసిరా. అంత వల్గర్ లాంగ్వేజే అది. చదువుకున్నాడు కూడా అట్లా మాట్లాడాడు, అంత వల్గర్ లాంగ్వేజే, ఇంత టూ మచ్ అసలు, అంత గలీజ్గా మాట్లాడిండు. దానికి నేను రిటర్న్ కౌంటర్ ఇచ్చిన వానికి. అమ్మాయి పేరు అమ్మాయి, మీరు చాలా రోజుల నుండి కష్టపడితేనే మీకు ఈ ఫేమ్ వచ్చింది. ఫేమ్ లేని వాళ్ళని అడగండి, ఆ బాధ ఎట్లుంటుందో తెలుస్తుంది వాళ్ళకు. ఫ్యామిలీ తిడుతుంటే వాళ్ళు అన్ని కోల్పోయి ఏంది వీడు ఏం చేస్తున్నాడు అనేసి అడ్డమైన మాటలని వాడి ఫేమ్ లేకుండా వాళ్ళు ఉంటే, ఫేమ్ వచ్చిన వాళ్ళు మొత్తం కొంచెం ఫేమ్ వచ్చేవారు కష్టపడతారు, ఫేమ్ వచ్చినాక అడ్డమైన యాప్లు మొత్తం ప్రమోట్ చేస్తారు, జనాలను బిస్కెట్ చేస్తారు. సో నేను ఇన్ఫ్లుయెన్సర్స్కి ఒక్కటికే చెప్తున్నా, మీరు ఇన్ని రోజులకు కష్టపడ్డారు, ఆ కష్టానికి ఫలితము ప్రమోషన్ చేసుకోండి. కానీ చాలా రకాల ప్రమోషన్స్ ఉన్నాయి, ఇలాంటి మందిని ముంచి మందిని లాస్ చేసే ప్రమోషన్లు మాత్రం చేయొద్దని చెప్తున్నాను నేను. కరెక్ట్, అగ్రీ చేస్తారు అందరూ కూడా. ఇప్పుడు మరి ఆ అమ్మాయికి మీరు మెసేజ్ చేసిరు కదా, మరి ఆ అమ్మాయి ఇప్పుడు తీసేసింది వీడియోలన్నీ? తీసేసింది మంచిగా. మార్నింగ్ చెప్పి ఆమెకి వీడియో ఫస్ట్ చెప్పిన ఆమెకి, పోస్ట్ పెట్టినాక ఆమె స్పందించింది. ఆమె చెప్పిన ఆమెకి నేను మంచిగా చెప్పిన, ఒక అర్ధగంట సేపు, ఏం లేదు సింపుల్ మ్యాటర్, 2 వీడియోస్ చేసినావు నువ్వు, డబ్బులు పరిచి అది మంచిది కాదు తీసే అని చెప్పిన. ఆమె ఏమన్నది, ఎంత దూరమాన పోని నేను చూసుకుంటా అని ఎదురు సమాధానం చేసింది నాకు. ఎంత దూరమాన పోని నేను చూసుకుంటా, నీ మీద చీటింగ్ మీద కేసు పెట్టిస్తాను, నా మీద. మరి రిటర్న్ మనం కూడా కేసు, పైసలు నేను కూడా చెప్పిన నువ్వు కేసు పెడతావు పెట్టు, నీ దానికి నువ్వు డబ్బులు చూపించి నువ్వు ప్రమోషన్ చేసినావు కదా, నేను కూడా దీనికి ఏ సెక్షన్లు ఉన్నాయో అన్ని తీసి నేను కూడా నీ మీద కేసు పెడతా అని చెప్పిన. చాలాసేపు ఇంతసేపు మాట్లాడినాక చేసినాక ఆమె నా వాయిస్ కాల్స్ ఎంత ఘోరంగా పెట్టింది అంటే అమ్మాయి, చాలా యాటిట్యూడ్ తోటి పెట్టింది. నేను చెప్పినా నాకు ఎలాంటి యాటిట్యూడ్ లేదు, ఈగో లేదు, జస్ట్ సింపుల్ మ్యాటర్. 2 వీడియోలు నువ్వు చేసినావు అమ్మ, వద్దు డిలీట్ చేసి, ఆ 2 వీడియోలు తీసేసి నేను కూడా తీసేస్తాను మంచి చెప్పిన. ఇంకా ఆమె యాటిట్యూడ్ చూపించింది, ఈగో చూపించింది, ఇంకా వాయిస్ మెసేజ్ పెడతాను. నేనంటే ఏందో చూపిస్తా, నా బ్యాక్గ్రౌండ్ తెలియకుండా నన్ను టచ్ చేసినావు అది అని ఉంది. ఆడపిల్లని ఎక్కువ గెలుకోవద్దు ఇక ఎందుకు అమ్మాయి అనేసి నేను కొంచెం లైట్ తీసుకున్నా. ఓకే ఆమె ఇప్పుడు పర్లేదు, స్టోరీలు తీసేసింది, వీడియోలు కూడా డిలీట్ చేసేసింది, ఆమె తప్ప ఆమె తెలుసుకున్నది. ఓకే ఐ అగ్రీ. సో నేను కూడా కొన్ని వీడియోలు తీసేసిన ఆమె. ఓకే, సో ఆడపిల్ల కదా అని చెప్పి ఇప్పుడు బయటికి రాకపోవచ్చు, ఆమె ఎవరు ఏంది అనేది దాదాపు కొంతమంది తెలిసి ఉంటుంది. ఎందుకంటే నాకు కూడా పర్సనల్గా ఆమె వీడియో పంపించి నన్ను కొలాబ్ డైరెక్ట్ మెన్షన్ చేసింది నన్ను స్టోరీస్లో.
నేను ఆమె గురించి మాట్లాడకపోనికి రీజన్ ఏం లేదు. ఎందుకంటే నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నా, ఏదైనా మనం ఎవిడెన్స్తో మాట్లాడాలి. సో ఈరోజు తన దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, అవన్నీ చెక్ చేసిన తర్వాత నేను మాట్లాడుతున్నా. నేను ఇప్పుడు వాయిస్ రికార్డ్స్ కూడా కొన్ని విన్నా అనమాట. సో ఆడపిల్లలా గుండమ్మా అని నేను చెప్పను, కానీ పైసలు ముందు వేసుకొని నేను ఇన్ని సంపాదించినా మీరు కూడా ఇన్ని సంపాదియ్యిరి అని ఒకరిని మ్యానిపులేట్ చేయడం మాత్రం చాలా తప్పు. మీరు ప్రమోట్ చేయాలి అనుకుంటే ఇట్లుంటుంది అని చెప్పండి అంతే. కానీ ముందర కట్టలు పెట్టుకొని ఇన్ని కట్టలు మీకు వస్తాయి అని చెప్పడం మాత్రం చాలా తప్పు. ఇఫ్ ఇన్ కేస్ అట్లా ఇంకొకసారి ఎవరన్నా కట్టలు ముందు పెట్టుకొని ప్రమోషన్లు చేసిరు అనుకో, వాళ్ళందరి మీద ఫస్ట్ కేసు నేనే పెడతా. కాదు, ఒక ప్రోడక్ట్ని మనము ప్రమోట్ చేస్తున్నప్పుడు ఆ ప్రోడక్ట్ గురించి మొత్తం తెలుసు కదండి, తెలుసుకునే ప్రమోషన్ చేస్తారు ఎవరైనా. చేయాలి కదా, తెలుసుకొని చేయాలి, తెలుసుకొనే చేయాలి. తెలియక చేసినామని ఇప్పుడు మాట్లాడితే ఒప్పుకోరు. ఇప్పుడు నీకు తెలిసి దేంట్లో ఇది ఉంది ఇది లేదు, మీకు నచ్చితేనే మీరు చూడండి తీసుకోండి అని చెప్పి ప్రమోట్ చేయాలి. నువ్వు మొత్తం తెలుసుకొని నీకు ఎంత రావాలో అంత చూసుకొని జనాలకు కొంచెం మాత్రమే చెప్పేసి వాళ్ళని బిస్కెట్ చేస్తే బాగుంటుందా? చెప్పేదేదో మొత్తం చెప్పండి వాళ్ళకి అర్థమయ్యేటట్టు. వాళ్ళకి మీరు చెయ్యండి. ఆ ఇట్స్ మీ పవర్ వాడు చెప్పిండు, వీడు చెప్పలేడు. వాడు ఏమని చెప్పిండు, ఇది ఒక కోర్స్, ఇది నువ్వు ఇంత డబ్బులు ఉంటుంది, ఇది ఒక కోర్సు, డిపాజిట్ ఒక 500 చేసుకోవాలి, మీకు రిఫరల్ చేసుకుంటే ఇంత అమౌంట్ వస్తుంది, మీకు ఇష్టమైన కోర్సు, మీరు ఏదైనా మీకు ఏ కోర్స్ కావాలో ఆ కోర్స్ తీసుకొని నేర్చుకోండి మంచిగా అని వాడు చెప్పిండు. వాడు అట్లా చెప్పినందుకు నేను వాడి మీద రెస్పెక్ట్ ఇచ్చి వీడు కొంచెం జనాలకి ఇంకా క్లారిటీ చెప్తున్నాడు దాని గురించి అనేసి వాళ్ళు ఎక్కువ వేసుకోలే నేను. కాకపోతే వాడు చేసింది తప్పు కాబట్టి నేను తప్పురా అని చెప్పిన. వాడు ఎంబడి ఏం చేసిండు, నా స్టోరీ వానికి ఎవరైనా షేర్ చేసిరో ఫార్వర్డ్ చేసిరో నాకు తెలియదు. వాడైతే వెంటనే డిలీట్ చేసేసిండు. అయిపోయింది. వాటితో నేను ఏమైనా మాట్లాడినా, నా వీడియోలో ఒక పోస్ట్ చేసిన, అరే వీడు మంచోర్రా చెప్పగానే అన్నాడు, మీకు తెలుసు ఇప్పుడు మంచి వీడియోలు చేస్తుండు, చేసుకోమని అట్లా. వీడు ఏం చేసిండు, వీడు బలుపు వీనికి పైసమాదం, వీనికి క్రేజీ వీనికి బలుపు, వీడి ఏంటంటే ఎవ్వడు నన్ను టచ్ చేయలేడు, నేను తోపు తురుంకాన్ని, వీడి నన్ను టచ్ చేసే మొగాడు ఇంకా లేడు అన్నట్టు బలుపు వింది నిజంగా. ఇప్పుడు డిలీట్ చేయనంటుండ ఆయన, డిలీట్ చేసేసిండు కదా మొత్తం అన్నీ చేసేసిండు. డిలీట్ అందరితో చేపించిన, ఒక 4-5 వేసుకున్నా నేను. ఆ 4-5 తోటి బ్యాగ్లో లింక్ తీపించిన, వీడియో డిలీట్ చేయించిన. కాల్ చేద్దాం, లైవ్ కాల్ చేద్దాం ఆగండి ఆయనకి. క్రేజీ బాయ్ నరేంద్ర. హలో నరేందర్ బ్రో, నేను సౌమ్య. చెప్పండి సిస్టర్. లైవ్ లో ఉన్నా నేను. ఏంది మీ పంచాయతీ ఏంది? అప్పుడు బెట్టింగ్ యాప్ల కాడ ఓ పంచాయతీ నడిచింది, అప్పుడు కాల్ చేసిన. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మీరు ఇంకో పంచాయతీ నడుస్తుంది. పంచాయతీలో మస్తు నడుస్తాయి. మీకు కావాల్సింది పంచాయతీ, ట్రోలర్ కావాల్సింది పంచాయతీ. మీకు కావాల్సిన డబ్బులు అంతేనా?